రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లోని మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తో కలిసి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత అలైన్మెంట్ ప్రకారం ఆర్ఆర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోడ్డు ఉందని చెప్పి కొనుక్కోవాలి, అట్లా ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి. అప్పుడు కూడా ఆధ్వర్యం జరిగింది. వాళ్ళు ఇప్పుడు రింగ్ రోడ్ అనేది ఒక రింగ్ మాదిరిగా అధికారులు మంచి తయారు చేస్తారు. దాన్ని డెవలప్ చేస్తే అయిపోయింది. తిరుమల రింగ్ రోడ్ చుట్టూ టోటల్ గా దాదాపు 10 జిల్లాల్లో విస్తరించినటువంటి ఆ తిరుమల అనేది మంచిది. ఇంటర్నల్ గా అనుసంధానం అవుతుంది హైదరాబాద్ రవాణా వ్యవస్థ కానీ మార్చడమే బాలేదు. దాదాపు 500-600 మంది రైతులు నష్టపోయింది పాత పద్ధతి. ఇవాళ 1700 మంది రైతులు అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం తినాలి, వాళ్ళ బతికి ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ జీవితాలు తారుమారైపోతుంది. వేలాది మంది కుటుంబాలు రోడ్లు పడుతుంది. ఇంకా దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకు అనవసరంగా కావలిస్తే ఇంకా ఇన్నర్ రోడ్స్ చేసుకోవచ్చు, ఇన్నర్ రోడ్లు పెద్దగా చేసుకోవచ్చు, ఎయిర్పోర్ట్స్ మనం పెట్టుకోవచ్చు, డ్రై పోర్ట్స్ పెట్టుకోవచ్చు, ఫార్మాసిటీ దగ్గర డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేది అన్ని ఇండస్ట్రీస్ కు చాలా అనువైనటువంటి ప్రాంతం. ఇది ఇక్కడ భూకంపాలు ప్రపంచంలో వచ్చినాయి, ఇక్కడ చాలా తక్కువ. అందుకే గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ వచ్చినాయి. కనుక ఈ ప్రాంతాన్ని అనేక రకాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కానీ రైతులను నష్టపోయి రైతుల గోసరించి మార్చి అలైన్మెంట్ మార్చి తక్కువ కెపాసిటీ గవర్నమెంట్ ల్యాండ్ లో పోతూ తక్కువ మంది రైతులు నష్టపోయేట్టున్నారు. కానీ ఇంకా మీరు ఎక్కువ మంది రైతులను నష్టపోయేటట్టుంటే వాళ్ళకు రోడ్ల మీద పడతారు. దాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోండి. ప్రజలు ఏమనుకుంటారో ఆలోచన చేయండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎక్కడ పోతుంది ప్రభుత్వాలు? తిరుగుబాటు కాకముందే, తిరుగుబాటు ప్రజలు తిరగబడకముందే అప్రమత్తం. ఇప్పటికే అంగన్వాడీలు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు తిరగబడుతున్నారు. ఒక్కరా ఇద్దరా? విద్యార్థులు ఎప్పుడు బంధుపడరో తెలియదు. రైతులు ప్రతి రైతు ఏడుస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇది రింగ్ రోడ్ మీద అనేక రకాలుగా వేస్తే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదో రాష్ట్రంలో అందరూ శ్రీలంకలో అయింది, తిరుగుబాటు అయింది చెప్పి, మొన్న నేపాల్లో అయింది. నేపాల్ మాదిరిగా ఎక్కడో ఫిలిప్పీన్స్ లో ఎక్కడో స్టార్ట్ అయిందండి. అంటే ఒక ట్రెండ్ అవుతుంటది. ఒక ట్రెండ్, ఒక విమానం కూలంగానే అక్కడక్కడ విమానాలు అట్లా, ఒక బస్ అంటే అట్లా. ఇప్పుడు ఒక దేశంలో అది నడుస్తుంది అన్నమాట, వాస్తుల దోషం టైప్ అట్లా. అది ఒక దేశంలో చూసి ఇంకో దేశం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఇండియాలో రాష్ట్రాలను తిరుగుబడలే, కానీ రాష్ట్రాల మీద కూడా తిరుగుబాటు చేసి జనము ప్రభుత్వాలను కింద చేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అది రాకముందే ప్రజా వ్యతిరేక విధానాలు మాని ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇవాళ రేపు ఎవరు నమ్మడు. అబద్ధాలు హామీలు ఇచ్చి ఏదో చెప్తామంటే, మనం ఏదో చేస్తున్నామంటే అన్ని గ్రహిస్తారు ప్రజలు ఎందుకు చేస్తున్నాం. ఇంకా ప్రజలు తిరుగుబాటు కాకముందే, తిరగబడక ముందే, సెక్రటరీని ముట్టడించక ముందే, ఎవరిని ప్రభుత్వాన్ని బయట తిరగకుండా ఎక్కడెక్కడనే ప్రజలందరూ కూడా తరిమకముందే అరే ఇది మంచిగా లేదు పద్ధతి అని చూసి కట్టుకొని బంద్ చేసుకుంటే చాలా మంచిది, మీకే మంచిది. అనవసరం లేని కొత్త తెచ్చిపెట్టుకోవద్దని పాత పద్ధతి ప్రకారం పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.